హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 4 ఇయర్ సిరీస్లో 10 మార్క్స్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇది వెరీ ఇంపార్టెంట్. సో మనకి గివెన్ 4 ఇయర్ సిరీస్ వచ్చి f of x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ ఎక్స్ స్క్వేర్. సో దీనికి లిమిట్స్ వచ్చి -π, π. సో x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an cos nx ప్లస్ sigma n is equal to 1 to infinity bn sin nx. సో a0 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. సో a0 ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ -π to π f of x into dx to π f of x అంటే x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx a0 1/5 ఇంటిగ్రేషన్ రెండాటికి చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ అంటే x²/2 మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x² అంటే x³/3. లిమిట్స్ -π, -π ప్లస్ 5. ఫస్ట్ +5ని సబ్స్టిట్యూట్ చేస్తే π²/2 x ఉన్న ప్లేస్లో పైన సబ్స్టిట్యూట్ చేయాలి. సో పైన సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ -5ని సబ్స్టిట్యూట్ చేస్తే -π² మైనస్ -π³/3. a0 ఈజ్ ఈక్వల్ టు 1/π π²/2 మైనస్ π³/3 మైనస్ -π² అంటే +5² మైనస్ -5³ అంటే -π³ 3. -5³ అంటే -π³. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మైనస్ సబ్స్టిట్యూట్ మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ వస్తుంది. -π²/2 మైనస్ ఇంటూ ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ ఇంటూ ప్లస్ -π³/3. a0 ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు ఇక్కడ π²/2 క్యాన్సిల్ అవుతుంది. -π²/2 ప్లస్ π²/2 అనేది క్యాన్సిల్ వెళ్ళిపోతే మనకి 1/π ఇంటూ -2π³/3 అనేది ఉంటుంది. సో ఇక్కడ పై క్యాన్సిల్ చేస్తే a0 ఈజ్ ఈక్వల్ టు -2π²/3 అనేది a0 వాల్యూ అనేది వస్తుంది. సో అలాగే ఈ ఫార్ములాలో మనం ఇక్కడ నెక్స్ట్ an కనుక్కోవాలి, అలాగే bn కూడా కనుక్కోవాలి. సో an కనుక్కోవాలంటే an ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ -π to +5 ప్లస్ π f of x ఇంటూ cos nx into dx. సో నెక్స్ట్ an ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ ఆఫ్ -π to +5 f of x అంటే x మైనస్ x² ఇంటూ cos nx ఇంటూ dx. సో ఇది ఇక్కడ బెర్నౌల్లీస్ రూల్ అప్లై చేస్తే బై అప్లయింగ్ Bernoulli's rule, integral of uv into dx is equal to u v1 minus u dash v2 plus u double dash v3 minus u triple dash v4. ఇక్కడ u అంటే డిఫరెన్షియేషను, v అంటే ఇంటిగ్రేషను. ఇక్కడ u ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x², అలాగే u డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2x అవుతుంది. u డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. సో నెక్స్ట్ అలాగే v ఈజ్ ఈక్వల్ టు cos nx, v1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ cos nx అంటే sin nx/n, అలాగే v2 ఈజ్ ఈక్వల్ టు
దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ v3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్. సో ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే an ఈజ్ ఈక్వల్ టు 1/π u అంటే x మైనస్ ఎక్స్ స్క్వేర్, v1 అంటే సైన్ nx బై n మైనస్ u డాష్ అంటే 1 మైనస్ 2x ఇంటూ v2 అంటే మైనస్ కాస్ nx బై n స్క్వేర్ ప్లస్ u డబుల్ డాష్ అండ్ నెక్స్ట్ u డబుల్ డాష్ అంటే మైనస్ 2, v3 అంటే మైనస్ సైన్ nx బై n క్యూబ్. లిమిట్స్ మైనస్ పై కామా మైనస్ పై టు పై ప్లస్ 5. పై అంటే 180 డిగ్రీస్. సో అప్పుడు సైన్ పై ఈజ్ ఈక్వల్ టు 0. ఈ టర్మ్ అనేది మనం తీసుకోము, ఈ టర్మ్ క్యాన్సిల్ అంటే ఈ టర్మ్ కూడా మనకి అవసరం ఉండదు, ఈ టర్మ్ కూడా మనకు అవసరం ఉండదు. సో అవి రిమూవ్ చేసేస్తే నెక్స్ట్ ఈక్వేషన్లో an ఈజ్ ఈక్వల్ టు 1/π, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది, 1 మైనస్ 2x ఇంటూ కాస్ nx బై n స్క్వేర్. లిమిట్స్ మైనస్ పై టు ప్లస్ పై. an ఈజ్ ఈక్వల్ టు 1/n స్క్వేర్ని కామన్ n స్క్వేర్ని బయటికి తీసుకొచ్చేస్తే n స్క్వేర్ పై ఇంటూ 1 మైనస్ 2x ఇంటూ కాస్ nx మైనస్ పై టు ప్లస్ పై. సో దీన్ని ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే 1/n స్క్వేర్ పై ఇంటూ, సో ఇక్కడ x ఉన్న ప్లేస్లో పైన ఒకసారి మైనస్ పైన ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 2π ఇంటూ కాస్ n పై ఒకసారి, నెక్స్ట్ మైనస్ 1 మైనస్ ఆఫ్ పై ఇంటూ కాస్ n ఇంటూ మైనస్ పై. సో ఇక్కడ కాస్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా. సో ఆ ఫార్ములా యూజ్ చేస్తే మనము ఇక్కడ నెక్స్ట్ ఈక్వేషన్లో 1/n స్క్వేర్ పై వన్ మైనస్ 2π ఇంటూ కాస్ n పై మైనస్ 1 ప్లస్ 2π ఇంటూ ఇక్కడ కాస్ n పైగా రాసుకుంటాం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని. సో అప్పుడు 1/n స్క్వేర్ పై ఇంటూ దీన్ని మల్టిప్లై చేస్తే కాస్ n పై ఇంటూ 1 అంటే కాస్ n పై మైనస్ 2π ఇంటూ కాస్ n పై మైనస్ కాస్ n పై మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ 2π కాస్ n పై. an ఈజ్ ఈక్వల్ టు 1/n స్క్వేర్ పై, ఇక్కడ కాస్ n పై అనేది క్యాన్సిల్ అయిపోతే మనకి మైనస్ 4π కాస్ n పై అనేది వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4πn స్క్వేర్ పై కాస్ n పై. సో ఇక్కడ కాస్ n పై అనేది -1/n అనేది అవుతుంది. సో అప్పుడు ఇక్కడ పై క్యాన్సిల్ వెళ్ళిపోతే నెక్స్ట్ -4/n స్క్వేర్ కాస్ n పైకి బదులు -1/n అనేది రాసుకుంటాం. సో bn ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రేషన్ లిమిట్స్ రాస్తాం. నెక్స్ట్ f(x) అంటే x² - x² ఇంటూ సైన్ nx ఇంటూ dx.
సో ఇక్కడ మళ్ళీ బెర్నౌల్లీస్ అప్లై చేస్తే సో ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే bn ఈజ్ ఈక్వల్ టు 1/π u అంటే x మైనస్ ఎక్స్ స్క్వేర్, v1 అంటే మైనస్ కాస్ nx బై n మైనస్ 1 మైనస్ 2x ఇంటూ v2 అంటే మైనస్ సైన్ nx బై n స్క్వేర్ ప్లస్ u డబుల్ డాష్ అంటే మైనస్ 2, v3 అంటే కాస్ nx బై n క్యూబ్, లిమిట్స్ -π టు +π. సో bn ఈజ్ ఈక్వల్ టు 1/π. x ఉన్న ప్లేస్లో ఫస్ట్ పైన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే π మైనస్ π స్క్వేర్ ఇంటూ మైనస్ కాస్ nπ బై n. సో ఇక్కడ ఈ సైన్ nπ అంటే ఈజ్ ఈక్వల్ టు 0. సో సైన్ ఈ వాల్యూ ఈ టర్మ్ అనేది మనం తీసుకోం. సో ఇప్పుడు ప్లస్ పైని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ అలాగే మైనస్ పైని సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి మైనస్ పై మైనస్ ఇంటూ మైనస్ పై మైనస్ ఆఫ్ మైనస్ పై హోల్ స్క్వేర్ ఇంటూ మైనస్ కాస్ n మైనస్ పై బై n. అలాగే నెక్స్ట్ ఈ టర్మ్లో -2 ఇంటూ కాస్ nπ బై n క్యూబ్ -2 ఇంటూ కాస్ n మైనస్ పై బై n క్యూబ్. సో అప్పుడు నెక్స్ట్ bn ఈజ్ ఈక్వల్ టు 1/π. ఇక్కడ కాస్ n మైనస్ పై అంటే దీన్ని మనం కాస్ nπగా రాసుకోవచ్చు ఫార్ములా ప్రకారం. నెక్స్ట్ ఇక్కడ -2/n క్యూబ్ని రెండాటిలో కామన్ తీసుకుంటే కాస్ nπ మైనస్ కాస్ nπ అనేది వస్తుంది. సో ఈ టర్మ్ కూడా 0 అయిపోతుంది. సో అప్పుడు నెక్స్ట్ bn ఈజ్ ఈక్వల్ టు ఈ రెండాటిలో మనము -1/n కామన్ తీసుకుంటే ఈ టర్మ్లో -1/n, ఈ టర్మ్లో -1/n కామన్ తీసుకుంటే -π/n అనేది వస్తుంది. π మైనస్ π స్క్వేర్ ఇంటూ మైనస్ కాస్ nπ మైనస్ ఇంటూ మైనస్ ఆఫ్ పై ఈక్వేషన్ అంటే రాసుకుందాం. సో ఇక్కడ మైనస్ని కామన్ తీసుకున్నాం, ఇక్కడ ప్లస్ వస్తుంది. నెక్స్ట్ -1/πn వీటిని సింప్లిఫై చేస్తే π ఇంటూ కాస్ nπ మైనస్ π స్క్వేర్ ఇంటూ కాస్ nπ మైనస్ అడ్డు పెట్టుకుంటే ది ఫస్ట్ వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే -π కాస్ nπ మైనస్ π స్క్వేర్ ఇంటూ కాస్ nπ. నెక్స్ట్ ఈక్వేషన్ వచ్చి -1/πn ఇంటూ π కాస్ nπ మైనస్ π స్క్వేర్ కాస్ nπ. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ π కాస్ nπ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 స్క్వేర్ కాస్ nπ. సో ఇక్కడ π స్క్వేర్ ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతే మనకి నెక్స్ట్ మిగిలేది -1/π ఇంటూ n π కాస్ nπ ప్లస్ π కాస్ nπ అంటే 2π కాస్ nπగా రాసుకుంటాం. కాస్ nπ. సో ఇక్కడ ఈ పై క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ మనకి మిగిలేది 2/n -2/n కాస్ nπ. సో కాస్ nπని మనము
ఫార్ములా ప్రకారం రాసుకుంటే -1 హోల్ పవర్ n అనేది వస్తుంది. సో bn ఈజ్ ఈక్వల్ టు -2/n ఇంటూ -1 హోల్ పవర్ n. సో bn వాల్యూ అనేది మనకు వచ్చింది. సో a0 వాల్యూ వచ్చింది, ban వాల్యూ వచ్చింది, a0 వాల్యూ వచ్చింది, an వాల్యూ వచ్చింది, bn వాల్యూ వచ్చింది. సో మనం ఫార్ములా ప్రకారం అంటే ఫోరియర్ సిరీస్ ఫార్ములా రాసుకుంటే, సో ఈ ఫోరియర్ సిరీస్లో ఇక్కడ ఉన్నటువంటి a0, an, bn ఈ వాల్యూ ఇక్కడ మనం కనుక్కున్నాం కదా, ఈ వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే -2π² 3 ఇంటూ 2 అంటే ఇక్కడ a0/2 ఉంది కదా, ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ వెళ్ళిపోతే మనకి -π² 3 అనేది ఉంటుంది. నెక్స్ట్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ -4 అంటే an వాల్యూ మనకి -4/n². కాస్ని మనము -1 పవర్ n అనేది కూడా రాసుకున్నాం కదా ఇక్కడ. సో అప్పుడు ఈ -4ని మనం పక్కకి రాసుకుంటే సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ n/n². ఇక్కడ కూడా -2ని పక్కన రాసుకొని సిగ్మా ఈ విధంగా వస్తుంది, -1 హోల్ పవర్ n/n. సో ఇక్కడ కాస్ nx అంటే ఇక్కడ ఫస్ట్లో మనం ఇక్కడ పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అనేది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది. ఇక్కడ కాస్ 0 అనేది 1 వాల్యూ, అలాగే సైన్ 0 అంటే 0 అంటే ఈ సైన్ bn అనేది టర్మ్ అనేది రాదు. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, 0 ఈజ్ ఈక్వల్ టు -π² 3 -4 కాస్ 0 అంటే 1 కాబట్టి ఈ టర్మ్ అనేది మనం తీసుకుంటాం. సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ n/n². సో ఈ మైనస్ టర్మ్ని ఈ పక్కకి తీసుకొచ్చేస్తే π² 3 ప్లస్ అనేది అవుతుంది. సో -4 ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే -1/1². నెక్స్ట్ అలాగే n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ అలాగే n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే -1 హోల్ స్క్వేర్ అంటే n చోటన 2ని సబ్స్టిట్యూట్ చేసినాం, అప్పుడు 2². నెక్స్ట్ అలాగే -1 n ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3². నెక్స్ట్ -1 4 సబ్స్టిట్యూట్ చేస్తే సో ఈ విధంగా వస్తుంది π² 3 -4 మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు 4 1/1 -1 హోల్ స్క్వేర్ అన్నప్పుడు +1 అవుతుంది. సో మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ అంటే బ్రాకెట్లో వేయాలి మైనస్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ -1/4. సో ఈ 4ని ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే π³ 4 ఇంటూ 3 = 12 1/1 1² -1/2². ఈ టర్మ్ అట్లే వస్తుంది, డినామినేటర్ది ప్లస్ 1/3² -1/4². This is the final answer. Thanks for watching for this video.